ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన అలాగే మహాశక్తి పీఠాల్లో ఒకటైన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున శ్రీశైల పుణ్యక్షేత్రం దర్శించుకున్నటకు నిత్యం లక్షలాది మంది భక్తులు ఇదే రోడ్డు మార్గంన రాకపోకలు కొనసాగిస్తుంటారు. పెద్ద దోర్నల్ నుండి శ్రీశైలం వెళ్ళు ఘాట్ రోడ్డు మధ్య మార్గంలో చింతల సమీపంలో ప్రమాదకరమైన మలుపు వద్ద లోయ వైపుగా ఉన్న ఐరన్ సేఫ్టీ బ్యారికేడ్ కొంతకాలంగా క్రితం ప్రమాదానికి గురి అవ్వడం వల్ల రోడ్డుకి ప్రమాద అంచులు తాకుతుంది. శ్రీశైలం వెళ్లే వాహనదారులకు ఆటంకం వెల్లువెత్తుతుంది. ప్రమాదాలు, విపత్తులు జరిగే సూచన ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపై నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు సంబంధిత అధికారులు ప్రభుత్వం కానీ స్పందించలేదు. తగిన చర్యలు తీసుకోకుండా నిర్మానుష్యంగా వదిలివేశారు. త్వరలో వస్తున్న మహాశివరాత్రి మహోత్సవ సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్త మహాశయులు వాహనదారులకి రాకపోకలు ఎలాంటి అవంతరం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టవలసిన అధికారులే ఇవాళ ఎంతకాలం గడిచినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలాగే వదిలేస్తే వాహనదారులకి ప్రమాదాలు పొంచి ఉండే సూచన ఎక్కువగా కనిపిస్తున్నాయి. శ్రీశైలం వెళ్ళు యావత్ భక్త సమూహం ప్రయాణికులు, స్థానికులు చాలా ఇబ్బందులకు లోనవుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని తగిన అధికార యంత్రాంగాన్ని స్పందించవలని చేసి మరమ్మతులు చేపట్టాలని తగిన జాగ్రత్తలు తీసుకురావాల్సిందిగా శ్రీశైలం వెళ్లే ప్రయాణికులు, స్థానికులు అలాగే SRR న్యూస్ తరపున కోరడమైంది. దోర్నాల నుండి శ్రీశైలం వెళ్లే చింతలకి 2 కిలోమీటర్ల సమీపంలో ఉన్న రోడ్డు మధ్య మార్గంలో మనం ఉన్నాము. ఇక్కడ ఘోర ప్రమాదంతో కూడినటువంటి బ్యారిగేడ్స్ రోడ్డు వైపు ఉన్నాయి. రోడ్డుకు దీని వలన ప్రమాదం ఇంకా ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది గత 10 రోజులు 10 యాక్సిడెంట్ జరగడం వల్ల ఇది ఇలా ఉండిపోయింది. కానీ అప్పటి నుంచి అధికారులు ఎవరు చర్యలు తీసుకోకుండా, వీటి మరమ్మతులు చేపట్టకుండా వీటిని ఇలాగే వదిలేశారు. సో వీటిని ఇలాగే వదిలేయడం వల్ల ఇంకా ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సరే సార్, ఇప్పుడు ఇక్కడ మలుపు దగ్గర ఈ విధంగా ఈ యాంగిల్స్ బయటకు వచ్చేసిందండి. పెద్ద హెవీ వెహికల్స్ పోవాలంటే దానికి చాలా ఇబ్బంది అండి. ఒక వెహికల్ పోయినప్పుడు ఇంకొక వెహికల్ ఆగిపోతుంది. దీనివల్ల పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయండి ఎక్కువ. తగిన అధికారులు దీనిపైన చొరవ తీసుకొని త్వరగా మరమ్మతులు చేయించి ప్రయాణికులకు, యాత్రికులకి ఇబ్బందులు కలగకుండా చేయవలసింది SRR న్యూస్ ఛానల్ ద్వారా కోరడం జరుగుతుంది.